10 ఏళ్ల నుంచి కూడా చాలా సమస్యలు అలానే ఉండిపోయాయి. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీల అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అలానే పెండింగ్లో ఉండిపోయాయి. గత ప్రభుత్వం అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, అక్కడ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒకసారి భేటీ అయ్యారు, కొన్ని అంశాల గురించి చర్చించారు, ఒక కొలుక్కు వస్తాయనుకున్నారు. కానీ ఎక్కడా రాలేదు కాబట్టి వీళ్ళు చిత్తశుద్ధితో పని చేయలేదు అని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడి కాంగ్రెస్ పార్టీ అండ్ అక్కడైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రతిసారి విమర్శిస్తూ వచ్చారు. బట్ ఇప్పుడు ఆ విమర్శించిన వాళ్ళే ఇద్దరు కూడా అక్కడ ఇక్కడ ప్రభుత్వాలుగా ఏర్పడ్డారు కాబట్టి ఇప్పుడు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతవరకు పరిష్కారం అవుతాయి, అసలు విభజన హామీలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి తెర మీదకి వస్తున్న పరిస్థితుల్లో ఏమేమి అంశాలు పెండింగ్లో ఉండిపోయాయి, ఎంతవరకు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు? అంటే విజిత్ గారు, మీకు యోయో వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్నట్టు మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. చర్చలోకి వెళ్ళబోయే ముందు అంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం బేరీజ్ వేసుకుంటే సరే వచ్చేటువంటి అవుట్కమ్ అనేటువంటిది ఎట్లా ఉంటుందనేది పక్కన పెడితే ఒక మంచి ముందడుగు అయితే పడ్డదనేటువంటిది మనందరం అంగీకరించాల్సిందే. 2014లో విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ అనేటువంటి అడ్వాంటేజ్ తోటి తెలంగాణ ధనిక రాష్ట్రంగా సర్ప్లస్ స్టేట్ లాగా అది అవతరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది డెఫిసిట్ తోటి స్టార్ట్ అయినప్పుడు అనేకమైనటువంటి విషయాల దాకా మనకి జనరల్గా తెలంగాణ అనేటువంటిది వచ్చిందే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి విషయం మీద వచ్చింది. సరే, నీళ్ల గురించి పంచాయతీ తేల్చడానికి కృష్ణా వాటర్ బోర్డు మిగతా ఉన్నాయి, అది దానికి సంబంధించి అది సపరేట్. కానీ ప్రధానంగా పరిష్కారం కాకుండా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తుల పంపకం, షెడ్యూల్ 9 and 10లో ఏవైతే ఉన్నాయో దాదాపు 200 పైచిలకు ఆస్తులు అనేటువంటివి ఈ రెండు రాష్ట్రాల మధ్యన పరిష్కారం కాకుండా ఉన్నాయి. సరే, 2014లో రాగానే పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి బీజేపీ సరే వాళ్ళు ఏదో చూసుకుంటున్నారులే మనం ఎందుకని చెప్పేసి అని కేవలం కమిటీ లాగా వేయటం లేకపోతే లెటర్లు రాయటం మాత్రమే పరిమితమైంది. కేసీఆర్ గారు ఏ కారణం చేత అయితేనేమి మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రకమైనటువంటి శత్రుభావాన్ని పెంచుకున్నారు. ఆయన దానికి తగ్గట్టుగానే ఓటుకు నోటు అనేటువంటి కేసులో ఇరిగిచ్చేసి హైదరాబాద్ను వదులుకొని ఆయన అమరావతి వెళ్ళిపోయేటట్టుగా ఆయన చాణక్యాన్ని ప్రదర్శించి దాన్ని కోల్డ్ స్టోరేజీకి పంపించేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకునే పరిస్థితే లేకుండా 5 సంవత్సరాలు గడిచిపోయింది. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అవ్వగానే చక్కగా ఆయన అక్కడి నుంచి ఇక్కడికి రావటం, కేసీఆర్ గారి ఇంట్లో విందారగించడం, ఆయన షాల్ కప్పటం అంతా అయిపోగానే అంతకుముందు ఈ పంపకాల గురించి మాట్లాడకుండా సెక్రటరేట్లో మీకున్నటువంటి వాటా మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని అప్పుడున్న గవర్నర్ నరసింహన్ గారి ద్వారా చాలాసార్లు రాయబారం పంపించారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఏమన్నారంటే ఇదొక్కటే పరిష్కారం ఏంటి, అన్ని పరిష్కరించుకుందాం, దాంతోపాటు ఇది చేద్దాం అనేటువంటి దాంతో ఆయన అంగీకరించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్లో లోపాయకారిగా కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ పేరుతోటి ఎలా హెల్ప్ చేశారో మనందరికీ తెలుసు. ఆ కృతజ్ఞతాభావంతో ఆయన రావడంతో క్యాబినెట్ అప్రూవల్ కూడా లేకుండా ఈయన అడగటం, ఆయన బంగారు పళ్ళెంలో పెట్టేసి ఇచ్చేయటం, ఆయన సెక్రటరియట్ పడగొట్టేసి ఎలాంటి సెక్రటరియట్ కట్టారో మనం చూసాం. అప్పుడైనా సరే అందరూ అనుకున్నది ఏంటంటే వీళ్ళిద్దరు గురుశిష్య బంధంగా మనకు కనపడుతోంది కాబట్టి ఇవి పరిష్కారం అవుతాయేమో అని కొంతమంది భావించారు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు ఇవాళ మనం చూస్తున్నటువంటి సమావేశం కానీ, కనీసం ఒక లేఖపూర్వకంగా అడగటం కానీ, ఒక చర్చ జరగటం కానీ మనం చూడలేదు. కొన్నాళ్ళు 3 సంవత్సరాల తర్వాత కోర్టులో ఒక కేసు వేసి మమ అనిపించేశారు. ఎందుకంటే ఒకసారి బాల్ కోర్టులో వేసేసామంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలుసు. సో ఏమాత్రం మనకి రావాల్సిన, ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే దగ్గర 1,20,000 కోట్లకు సంబంధించిన ఆస్తుల పంపకాలు జరగాలంటున్నారు. అది కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ ఇరు రాష్ట్రాలకు సుమారుగా 50 నుంచి 60-70 వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి కనీసం డిపాజిట్స్ కూడా బ్యాంకులో మురిగిపోతూ ఉన్నాయి. వేలాది కోట్ల రూపాయలు ఎవరికి ఉపయోగపడకుండా ఉన్నాయి. సరే, తెలంగాణ పరిస్థితి వస్తే ఆస్తులన్నీ 90% ఆస్తులు వాళ్ళ భూభాగంలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వచ్చి నష్టం ఏమీ లేదు. అందులో సర్ప్లస్ స్టేట్గా అవతరించింది. కానీ నిధులు లేమితో కొనారిల్లుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉండాల్సినటువంటి ఆత్రం గత ప్రభుత్వాలు ప్రదర్శించలేదు. కానీ ఇవాళ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మారి ఎవరు ఊహించినటువంటి రీతిలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రావటం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావటం, వీటన్నిటికంటే కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్కి, ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారి మద్దతే ఇవాళ అది కీలకంగా ఉంటుంది. ఇది ఇక్కడ కీలక పరిణామం.
కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏదైతే చర్చించుకొని ఒక అవగాహనకు వస్తే కేంద్రాన్ని ఒప్పించడం అనేటువంటిది ఇవాళ చాలా తేలికైనటువంటి పని. వాళ్ళు మోకాలు అడ్డకుండా ఉంటారు, ఓకే. మీరు పరిష్కారం చేసుకుంటే మాకే ఉందనేటువంటి. కాబట్టి ఇప్పుడు పడినటువంటి ఈ అడుగు ఏదైతే ఉందో దీంట్లో ఏవో మెరకిల్స్ జరిగిపోతాయని, లేకపోతే బయటికి రాగానే మేము పరిష్కారం చేసేసామని ఇద్దరు సీఎంలు చెప్తారని మనం అనుకుంటే అది అత్యాశ అవుతుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముందు ఒక రూట్ మ్యాప్ అనేటువంటిది, మనం ఇందాక అనుకున్నట్టుగా 200 పైచిలకు ఆస్తుల్లో ఒక 170-180 ఆస్తులకి ఎలాంటి వివాదం లేకుండా పంచుకునే అవకాశం ఉందనేటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఒక మంచి గెస్చర్గా ఉండాలి అంటే వివాదం లేని వాటిని కనుక ముందు పంచుకుంటే మిగతా విషయాలు అనేటువంటిది కొంత టైం తీసుకున్నా కానీ ఎక్కడో ఒక చోట స్టార్టింగ్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ప్రమాదకరంగా నడుస్తున్నటువంటి ఇంకొక గేమ్ ఏంటంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇప్పుడు కొత్తగా 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తున్నారు. ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణకు వాటా కావాలి, తర్వాత మాకు అక్కడ ఉన్న పోర్టుల్లో కూడా మాకు కావాలి అనేటువంటిది వాదన తీసుకొస్తున్నారు అనేటువంటిది మనం వింటున్నాం. ఇది గనక మళ్ళీ వస్తే మళ్ళీ ప్రతిష్టంభనే ఉంటుంది అక్కడ. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అనగానే ఇక్కడ మీద ఉన్న యాదగిరిగుట్ట బాసర్లో మాకని వాళ్ళు మొదలు పెడతాం. ఇదంతా చిక్కుముడిని ఇంకా చిక్కుముడిగా చేయటం అవుతుంది. కాబట్టి అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక ఇదే వాతావరణం, ఇందాక ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు రిసీవ్ చేసుకున్న పద్ధతి చూసినప్పుడు ఏంటంటే పార్టీలకు అతీతంగా మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక మంచి సంకేతం అయితే వినిపించింది. ఎలాంటి ఈగోస్కి పోకుండా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసినప్పుడు ఏంటంటే ఏదో కొంత మేలు అయితే జరగబోతుంది ఇరు రాష్ట్రాలకు అనేటువంటిది చేస్తున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే బీఆర్ఎస్ ఇప్పుడు శల్య సారథ్యం చేయబోతా ఉంది. దాంట్లో ఏ రకమైన అనుమానం లేదు. గతంలో కలిపినటువంటి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి అడగండి. అసలు ఈ ఆర్గ్యుమెంట్కి ఏమన్నా అర్థం ఉందా? 10 సంవత్సరాల పాటు మీరు మోడీ గారితో చాలా సంవత్సరాలు అంటగాగి ఆయన ఏం చెప్తే అదల్లా చేసి ఏ బిల్లు పెడితే దానికల్లా మద్దతు ఇచ్చి, అడిగినా అడగపోయినా మీరు మద్దతు ఇచ్చి ఒక్కరోజన్నా మోడీ గారితో ఈ మాట మాట్లాడారా? రేవంత్ రెడ్డి గారు రాగానే, చంద్రబాబు నాయుడు గారు రాగానే గుర్తొస్తుందా మీకు? అది ప్రాక్టికల్గా అయ్యే పనేనా? ప్రాజెక్టు ఒక రాష్ట్రంలో ఉండి ముంపు ప్రాంతాలు, ముంపు మండలాలను ఇంకొక రాష్ట్రంలో ఉంటే సమస్య పెరుగుతుందా తగ్గుతుందా? ఇది ఆలోచించే కదా ఆ రోజు నిర్ణయం తీసుకుంది. మీరు ఇంకా అడగాలంటే ఒక 4-5 గ్రామాలు ఏవైతే ఉన్నాయో భద్రాచలం నుంచి ఆనుకున్నవి, అవి ముంపుకి సంబంధం లేకుండా ఉన్నాయి, వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అది ఇవ్వండి అంటే చక్కగా వీళ్ళు అడగటానికి కానీ వాళ్ళు ఇవ్వటానికి కానీ ఒక అర్థం ఉంటుంది. అది లేకుండా మీరు 7 మండలాలు అడగండి అంటే ప్రతిష్టంభన ఏర్పడాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి ట్రాప్లో పడకుండా కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఎలా నెగ్గుకొస్తారనేటువంటిది, చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్నటువంటి ర్యాపో. చాలామంది మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడే కదా, ఈయన అడగొచ్చు, ఆయన ఇచ్చేయచ్చు కదా అంటున్నారు. దానికి ఇలాంటిది వస్తుందని రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఎవరో ఇట్లా గురు శిష్యులు అంటే ఆయన కష్టం అన్నారు. గురువు ఎవడు శిష్యుడు ఎవరు? నేను ఇద్దరు సహచరులం అంటే ఈక్వల్ స్టేటస్లో ఉన్నా ఉన్నాడు. అది ట్రూ ఆల్సో. గతంలో ఎలా ఉన్నా ఆయన ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈయన ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండేటువంటి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎవరంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి, మన పర్సనల్ దీని ప్రకారంగా వెళ్ళటానికి ఇంట్లో పంచాయతీ కాదు కదా. ఇవాళ లక్షలాది కళ్ళు ఆకాంక్షలతోటి మీ వంక కోట్లాది మంది చూస్తున్నప్పుడు ఏంటంటే బాధ్యత అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సి ఉంటుంది. అయితే ఇందాక మొదట్లో నేను చెప్పినట్టుగా ఎక్కడో ఒక చోట చర్చల ద్వారా పరిష్కారం కానటువంటి సమస్యే లేదు. విడిపోయి గోడలు కట్టుకున్నటువంటి జర్మనీనే గోడలు పడగొట్టి మళ్ళీ ఒకటయ్యారు. అలాంటప్పుడు ఉన్నటువంటి అన్నదమ్ముల్లాగా ఒకే భాష మాట్లాడేటువంటి ఒకే ప్రాంతం వాళ్ళు ఇలాంటి చిన్న సమస్యలు పరిష్కరించుకోవడం అనే పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే ఇద్దరు కొంత జనరాసిటీ ప్రదర్శించాలి, కొంత విఘ్నత ప్రదర్శించాలి, పట్టు విడుపులు అనేటువంటి ధోరణిలో ఉండాలి. అది జరిగితే మాత్రం 2 రాష్ట్రాలు